వెల్కమ్ టు సినీ ప్రపంచం. శేఖర్ కమల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో సినిమా నుండి యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ త్వరలోనే రానుందని ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో వింటేజ్ లుక్స్ తో పవన్ సూట్ లో కనిపించి అభిమానులను థ్రిల్ చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ట్యూన్స్ తో ఓ చార్ట్ బస్టర్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలను సెలబ్రేట్ చేసుకుందాం అంటూ మేకర్స్ వెల్లడించారు. బేబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ జంట తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. అయితే ఆ సినిమా క్లైమాక్స్ లో కలుసుకోలేక ప్రేమ విఫలమైన జంటగా మిగిలిపోయిన శేఖర్ కమల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈసారి ఆ తప్పు చేయడం లేదు. హ్యాపీగా అమెరికాలో కలుసుకుని తమ కొత్త లవ్ స్టోరీని ప్రేమికులకు చూపించబోతున్నారు. 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్టైనర్ హేషం అబ్దుల్ వహీద్ సంగీతం అందించారు. 90s మిడిల్ క్లాస్ లో శివాజీ కొడుకుగా నటించిన బుడ్డోడు పెద్దయ్యాక యుఎస్ లో చదువుకుంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద వెరైటీగా రాసుకున్నారు. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అనే వెరైటీ టైటిల్ లాక్ చేసి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ అయిపోయాక తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో స్పష్టమైన అవగాహన ఉన్న అమ్మాయి, వాటికి పూర్తి విరుద్ధంగా యుఎస్ వీధుల్లో చొక్కా లేకుండా గదర్ పాటలు పాడే అబ్బాయికి మధ్య ప్రేమ కుదరడమే ఇందులో ఉన్న క్రియేటివిటీ. మొత్తం ఫారెన్ లొకేషన్ లోనే షూట్ చేసిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హెయిర్ స్టైల్ మార్చడంతో పాటు ఆనంద్ దేవరకొండని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా విదేశాల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా ఉన్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అంచనాలైతే రేపిందనే చెప్పాలి. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజానికి ప్రాజెక్ట్ ఆదిత్య హాసన్ మొదట నితిన్ తో ప్లాన్ చేస్తున్నట్టు గత ఏడాది వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఈ కాంబో డ్రాప్ అయింది. ఆ లక్ కాస్త ఆనంద్ దేవరకొండను వరించింది. బేబీ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్న బేబీ హీరోకి ఇది ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. అటు వైష్ణవి చైతన్య కూడా వరుస ఫ్లాప్ల తర్వాత సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. మరి బేబీ జంటని ఎపిక్ ఏం చేస్తుందో చూడాలి. సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేమున్నది. సంచారమే రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మూవీపై టాక్ బాగుంది, రివ్యూలు రేటింగ్లు బాగానే వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 65 కోట్లు కాగా 4 రోజులు వరల్డ్ వైడ్ షేర్ 9 కోట్లు, డిజిటల్ రేట్స్ 30 కోట్లని ప్రచారంలో ఉంది. మిగిలింది థియేట్రికల్ బిజినెస్. అనుకుంటే తొలి వారంలో కేవలం 30% రికవరీ అయింది. ఇంకా ఏ మేరకు వసూలు రావచ్చు అంటే పోయేదే తప్ప వచ్చేదేమీ లేదని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రామ్ నటించిన ఏ సినిమా విజయం వైపు కన్ను కూడా వేయలేదు. ఈ చిత్రానికి కాస్త హైప్ వచ్చింది, బాగా ఆడుతుందనే అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేసి రామ్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. హిట్ అందుకున్న ఆనందం హీరోయిన్ భాగ్యశ్రీకి లేకుండా పోయింది. ఫెయిల్యూర్ ని కంటిన్యూ చేసింది. మరోపక్క ఈ సినిమా రిజల్ట్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలకు తెరలేపింది. ఈ సినిమాకు రివ్యూస్ రేటింగ్స్ పాజిటివ్ గా ఇప్పించినా జనాలు మాత్రం వాటిని లెక్క చేయలేదని, రివ్యూల ఇంపాక్ట్ సినిమాలపై లేదని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. రాబోతున్న సినిమాలు చూసేందుకు డబ్బు ఆదా చేసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ నెల 5న రాబోతున్న అఖండ తాండవం ప్రభావం కూడా ఈ సినిమాపై పడే అవకాశం ఉందని కూడా టాక్ నడుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.